ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇంతకీ ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబును బిగ్గెస్ట్ క్రౌడ్ పిల్లర్ అని సినీ ప్రేక్షకులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరినీ థియేటర్ కు రప్పించగల ఏకైక సత్తా ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు మన మహేష్. అయితే ఈ సినిమా ఫ్లాప్ అని చాలా మంది అయితే టాక్ తీసుకొచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి చెత్త సినిమా తీస్తాడా, అతనికి బుర్ర ఉందా అంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ తో సహా డైరెక్టర్ పై అందరూ రెచ్చిపోయారని చెప్పాలి. వీరి దెబ్బకు కొన్నాళ్ళు మీడియా ముందు కూడా రాలేదు త్రివిక్రమ్. తర్వాత తను అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. ఇప్పుడిప్పుడే మీడియా సన్నివేశాల్లో సినీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఇకపోతే ఈ గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రపంచ రికార్డ్ ని నెలకొల్పాడు భయ్య. ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాట యూట్యూబ్ లో ప్రపంచవ్యాప్తంగా 527 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 3 మిలియన్ల లైక్స్ ను కూడా దక్కించుకుంది. త్వరలోనే 1 బిలియన్ క్లబ్ లో చేరబోతుందని అంచనా కూడా వేస్తూ ఉన్నారు భయ్య. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టాప్ 5 పాటల్లో ఈ కుర్చీ మడతబెట్టి పాట కూడా ఒకటిగా నిలిచింది. విదేశీయులు కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు భయ్య. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలాంటి నటులు డాన్స్ వేసినా కూడా వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి మహేష్ బాబు స్టెప్పులు వేయటం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు మిగతా అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. తమ హీరో నుంచి ఇటువంటి ప్రపంచ రికార్డు వస్తుందని ఫ్యాన్స్ కూడా భావించలేదు భయ్య. మహేష్ బాబుతో పాటు శ్రీలీల కూడా ఈ పాటలో తన డాన్స్ సూపర్ గా వేసిందని చెప్పొచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో మహేష్ బాబుకు ఈ స్థాయిలో సూపర్ హిట్ పాట పడడం ఇదే మొదటిసారని కూడా చెప్పొచ్చు. గతంలో మణిశర్మ సంగీత దర్శకుడిగా ఉన్న సినిమాలలో మహేష్ బాబుకు అన్ని బ్లాక్ బస్టర్ పాటలే పడేవి. ఆ తర్వాత ఎప్పుడైతే మణిశర్మ దూరం అయ్యాడో మహేష్ బాబు నుంచి మ్యూజికల్ హిట్ కూడా రావడం మానేశాయి. ఇకపోతే ఈ గుంటూరు కారం సినిమా ఓటీటీలో టీవీలో సూపర్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఎందుకప్పుడు ఫ్లాప్ చేశారని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికోసమే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 కు ఈ సినిమాను అయితే రిలీజ్ చేయబోతున్నారు భయ్య. దీనికి సంబంధించి టికెట్లు కూడా హైగా ఉండబోతున్నాయట. దీనికి కారణం ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ముఫాసా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వడం వలన ఆ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం బాగానే చూసాం. అందువల్లనే ఈ సినిమాను జనవరి 1 కి అయితే రిలీజ్ చేయబోతున్నారు భయ్య. దీన్ని బట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే తప్పకుండా మహేష్ బాబు ఫ్యాన్ అయి ఉంటారు. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది గైస్, మరి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.